హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమంది మనీస్ దమ్ బిర్యానీ టేస్ట్ చేశారు బెంగళూరులో? అసలు మనీస్ దమ్ బిర్యానీ అంటేనే మనకి నోరు ఊరిపోతూ ఉంటుంది కదండి. అలా ఉంటుంది మరి టేస్ట్ అయితే. చిట్టి ముత్యాల రైస్తో చేసే బిర్యానీ అయితే ఉంటుంది, అది వేరే లెవెల్ అనమాట. దీన్ని ఒక బాయిల్డ్ ఎగ్తో తింటే ఇంకా సూపర్ ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోవటం మర్చిపోవద్దు. ఫస్ట్ మనకి దమ్ బిర్యానీలోకి కావాల్సిన ఐటమ్స్ చూసేసుకుందాం. 2 ఆకులు, 3 చిన్న ముక్కలుగా వేసుకున్న దాల్చిన చెక్క, ఒక పువ్వు, 4 లవంగీలు, ఒక 3 ఇలాచీలు పక్కన పెట్టుకోండి. అలాగే మధ్యలోకి చీల్చుకున్న 2 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ బద్ద, 2 మీడియం సైజు ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మనకి పెరుగు కావాలి ఖచ్చితంగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాల్సి వస్తుంది. అందుకని నేను డబ్బా పక్కన పెట్టేసుకున్నాను. మనం బయట కన్నా ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కాలం నిలవ కూడా ఉంటుంది. ఇలా పసుపు అని ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటే. తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలాగ ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఫ్రెష్ పుదీనా తీసుకోండి, ఒక 5 రూపీస్ తీసుకోండి, బయట సరిపోతుంది. సో ఆకులన్నీ ఒలిచి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. సో 1/2 కేజీ చికెన్ని పూర్తిగా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసేసి పక్కన పెట్టేసేసుకోండి. దీన్ని మ్యారినేట్ ఏం చేయనవసరం లేదు, తర్వాత చెప్తా ప్రాసెస్. సో తర్వాత మనకి రైస్ తీసుకోండి, చిట్టి ముత్యాల రైస్ దొరుకుతుంది, అది తీసుకోండి. ఒక 3 కప్స్ వరకు ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. నేనైతే నార్మల్ రైస్తోనే చేసేసాను, సన్న బియ్యంతో. సో మీరు కావాలంటే చిట్టి ముత్యాల రైస్తో చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక 1/2 అవర్ నానబెట్టామనుకోండి, నేను చెప్పే క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది. సో నేనైతే కుక్కర్ తీసుకున్నా. నార్మల్గా దమ్ పెట్టాలన్నా దమ్ పెట్టుకోవచ్చు, కుక్కర్తో కూడా ఇంకా ఈజీగా అయిపోతుంది. సో కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి ఫస్ట్. సో ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఆయిల్ ఎంత అయితే వేసుకున్నాను, నెయ్యి కూడా అంతే క్వాంటిటీ వేసుకున్నాను. సో ముందే చెప్పాను కదా ఎగ్స్తో బాగుంటుందని ఈ బిర్యానీ, అందుకని ఎగ్స్ కూడా ఉడకబెట్టేస్తున్నా ఒక పక్కన. సో ఈ బిర్యానీ ప్రాసెస్ చెప్పేస్తాను చూడండి. నేను ముందుగానే చూపించాను కదా మసాలా దినుసులు, సో ఆ మసాలా దినుసులన్నీ వేసి వేపేసేసుకోండి. ఆ మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత మనకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలాగా చీల్చి వేసుకోవద్దు, ఎందుకంటే బిర్యానీకి మొత్తం పచ్చిమిరపకాయలు ఘాటే ఉంటుంది. సో ఓన్లీ పొట్టలోకి మాత్రమే చీల్చేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఎర్రగా వేపేసేసుకోండి. ఆనియన్స్ చాలా బాగుంటుంది అప్పుడే బిర్యానీ. నేను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పమంటారా? సో ఇలా ఆనియన్స్ వేపుతూనే ఉన్న 5 మినిట్స్ నుంచి, అయ్యో ఎర్రగా అవ్వట్లా, ఏంట్రా బాబు ఇలాగ అవ్వట్లేదని చెప్పి చూస్తే ఇంకేంటండి మా గ్యాస్ అయిపోతుంది. సో హైలో పెట్టినా సరే చూసారా ఎంత సిమ్గా నెమ్మదిగా వస్తుంది గ్యాస్. సో గ్యాస్ అయిపోయింది, ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి గ్యాస్ బండ చేంజ్ చేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసా ప్రిపరేషను. తర్వాత ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ కారం యాడ్ చేయండి. అంటే కాశ్మీరీ చిల్లీ ఉంటుంది చూసారా, కొంచెం కలర్ ఎక్కువ అనిపిస్తుంది, బట్ ఘాట్ ఏమో కొంచెం తక్కువగా ఉంటుంది. సో అది యాడ్ చేసుకొని వేపేయండి నూనెలోనే. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేపి దాంట్లోనే టొమాటో ప్యూరీ, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేయండి. చూసారా గ్రేవీగా వచ్చింది అప్పుడే కన్సిస్టెన్సీ. సో ఇలా ఉండాలన్నమాట. సో కన్సిస్టెన్సీ కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే మనకి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో. ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. గరం మసాలా రెసిపీ కూడా ఉంది నా వీడియోస్లో, చూసేయండి. సో తర్వాత ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే రైస్ చాలా ఎమ్మీగా ఉంటుంది, ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట రైస్కి. ఇంకేముంది, అలా సిమ్లో ఉంచితే ఆయిల్ పైకి తేలిపోతుంది ఇలాగా. ఆ టైంలో మనకి చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ వేసేసుకొని మొత్తం తిప్పేసేయండి కింద నుంచి పై వరకు. తర్వాత అందులోనే ఒక బద్ద నిమ్మకాయ కూడా పిండేసుకోండి. తర్వాత ఎసరు పోసుకోవాలన్నమాట. ఇది ఎలా అంటే మనం ఒక క్వాంటిటీలో పోసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు 3 కప్పులు తీసుకున్నాం కదా, 3 కప్పులకి జనరల్గా బాస్మతి రైస్కి అయితే 3 కప్పులు కాబట్టి 1.5 కప్పు వేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం చిట్టి ముత్యాల రైస్ కానీ సన్న బియ్యం కానీ తీసుకుంటున్నాం కదా, 1కి 2 వేయాలి. కానీ మనం ఇక్కడ ఆల్రెడీ టొమాటో ప్యూరీ యాడ్ చేసాం, 1 కప్పు కర్డ్ కూడా యాడ్ చేసాం కదా. సో దీనికి కూడా సేమ్ బాస్మతి రైస్కి తీసుకున్నట్టే 1కి 1.5 యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి విజిల్ పెట్టేయండి. ఇంకా కుక్కర్ విజిల్ పెట్టి కరెక్ట్గా హైలో 2, సిమ్లో 1 చాలు. తర్వాత ప్రెషర్ అంతా పోయేంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత
ఓపెన్ చేయండి. మంచి పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది బిర్యానీ అయితే. సో ఇదైతే నేను కుక్కర్ బిర్యానీ అనే అంటాను. సో ఇలా ట్రై చేయండి. లేదు అని అంటే దమ్ కూడా ట్రై చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఎసరు వేసిన తర్వాత బియ్యం కలుపుతారు చూసారా, ఆ బియ్యం కలిపేసిన తర్వాత ఒక ఉడుకు ఉడకనిచ్చి సిమ్లోనే ఒక 15 మినిట్స్ పాటు దమ్ పెట్టేయండి, అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, చక్కగా సండే వచ్చేస్తుంది, ఫాస్ట్గా చేసేసుకొని వేడి వేడిగా తినేసేయండి. అంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.